So I have designed one website. I want to host. సో మనం నేను ఒక వెబ్సైట్ తయారు చేసినప్పుడు అందరికీ కనబడేలాగా చేయాలంటే ఏం చేయాలి? దాన్ని సర్వర్లో పెట్టాలి. ఫస్ట్ పాయింట్ సర్వర్లో పెట్టాలి. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఒక డెడికేటెడ్ టీమ్ అనేది ఉండాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ మై పర్సనల్ కంప్యూటర్ల నుండి నేను ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏంటిది? ఒక వెబ్సైట్ అంటే వెబ్సైట్ ఉండాలి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే హార్డ్వేర్ ప్లస్ దానికి ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వర్ అనేది ఉండాలి. డెడికేటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి 24/7. ఒక టీం కూడా ఉండాలి. అది ఎప్పటికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సర్వర్ డౌన్ కాకుండా చూసే టీం కూడా ఉండాలి. ఇదంతా ఏంది? క్లౌడ్ రాకముందే ఉన్న పరిస్థితి. ఓకే, క్లౌడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇట్ బికమ్ వెరీ సింపుల్. అంటే ఐఎమ్ నాట్ యూజింగ్ మై సిస్టమ్, జస్ట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ మై వెబ్సైట్. ఓన్లీ నా వెబ్సైట్ అనేది నేను క్రియేట్ చేశాను. ఐ వాంట్ టు యూజ్ సమ్వన్ అదర్స్ సర్వర్. మనం ఏ వెబ్సైట్నైనా మనం యూజ్ చేయాలంటే అందరికీ ఇంటర్నెట్లో అవైలబుల్ పెట్టాలంటే సర్వర్లో డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది, హోస్ట్ చేయాలంటే. సో ఇప్పుడు నా సర్వర్ కాదు, ఐఎమ్ యూజింగ్ సమ్ వన్ ఎల్స్ సర్వర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లౌడ్ అంటాం. రిమోట్లీ ఐఎమ్ ఆపరేటింగ్ అదర్ ఇంటర్నెట్ యూజింగ్ సర్వర్ ఈజ్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. రిమోట్లీ ఐఎమ్ యూజింగ్ సమ్ వన్ ఎల్స్ సర్వర్. వాళ్ళ దగ్గర నుండి రెంట్కి తీసుకొని నేను ఆ సర్వర్ని యూజ్ చేసుకుంటున్నాను. ఆ సర్వర్లో నా వెబ్సైట్ని అనేది హోస్ట్ చేస్తున్నాను. దీన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు అర్థమైందా? జస్ట్ ఐల్ గివ్ యూ ద డెఫినేషన్ ఆల్సో. సో ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, చూడండి. యూజింగ్ ఆఫ్ రిమోట్ సర్వర్స్ hosted on the internet to store the data or website or other applications is called cloud computing అంటారు. ఓకే, డెఫినేషన్ అర్థమైందా? సో డెఫినేషన్ అర్థమైందా అందరికీ? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిదో సింపుల్ డెఫినేషన్. మన సర్వర్ యూజ్ చేస్తలేం, మన వెబ్సైట్ మన పర్సనల్ కంప్యూటర్ యూజ్ చేయట్లేదు, మన ల్యాప్టాప్ యూజ్ చేయట్లేదు. జస్ట్ వేరే వాళ్ళది రిమోట్ల సర్వర్స్ని నేను రెంట్కి తీసుకొని దాని ఇంటర్నెట్ నుండి నా వెబ్సైట్ని కానీ నా డేటాని కానీ నా గ్యాలరీస్ని కానీ వేరే వాళ్ళ దాంట్లో స్టోర్ చేసే వాటిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన జీమెయిల్ యూజ్ చేసిన వాళ్ళందరూ గూగుల్ డ్రైవ్ ఉంది కదా, ఇట్స్ నథింగ్ బట్ ఎ క్లౌడ్. వీఆర్ స్టోరింగ్ ఇన్సైడ్ ద క్లౌడ్. నౌ వీఆర్ యూజింగ్ ద జూమ్ కాల్, ఇట్ ఈస్ ఆల్సో క్లౌడ్. హ్యావ్ యూ కాపీడ్? Just I'll give you one more notes. Okay, thank you. సో దీన్ని క్లౌడ్ అంటాం. రాదర్ దాన్ స్టోరింగ్ అంటే మన సిస్టంలో స్టోర్ చేయడం కంటే రాదర్ దాన్ ఏ లోకల్ అంటే మన సిస్టమ్ వాటిని లోకల్ సర్వర్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్.
మన దాంట్లో స్టోర్ చేసుకోకుండా వేరే వాళ్ళ దగ్గర నుండి రెంట్కి కానీ వేరే వాళ్ళ సర్వర్స్ని యూజ్ చేసుకోవడం త్రూ ఇంటర్నెట్ త్రూలో యూజ్ చేసుకునే వాటిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో హియర్ క్లౌడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? ద క్లౌడ్ ఈజ్ ద ఇంటర్నెట్. ద క్లౌడ్ ఈజ్ ద ఇంటర్నెట్. Internet which runs its applications, or services through the internet. సో అప్పుడు మనం హార్డ్ డిస్క్లో తర్వాత సర్వర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మీకు గమనించే ఉంటుంటారు. జస్ట్ కాపీడా ఇది? హ్యావ్ యూ కాపీడ్ దిస్ కాన్సెప్ట్? హ్యావ్ యూ కాపీడ్? నేను ఇక్కడ టైప్ చేస్తుంది కాపీ చేశారు కదా. మీరు ఇంతకుముందు క్లౌడ్ లేకున్నప్పుడు మీరు గమనించే ఉంటారు. మనం ఏదైనా రిజల్ట్ చూసుకోవాలనుకున్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు సర్వర్ డౌన్ ఉందని. సర్వర్ డౌన్ ఉంది. చాలామంది ఒకేసారి ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు అది స్ట్రక్ అయిపోవడమో లేకపోతే సర్వర్ డౌన్ అనే మెసేజ్ రావడం జరిగి ఉంటుంది. కానీ ఈ మధ్యలో రావట్లేదు. మీరు గమనించారా? బికాస్ ద రీజన్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్ ఆర్ అప్లికేషన్స్ ఆర్ హోస్టెడ్ ఇన్సైడ్ ద క్లౌడ్. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ర్యామ్ సైజ్ అంటే ఆ సైజ్ స్కేలేబుల్ అనేది జరిగిపోతుంది. ఎంతమంది ట్రాఫిక్ అనేది ఎంతమంది యాక్సెస్ చేస్తున్నా కానీ ఆ వెబ్సైట్ని ఆటోమేటిక్గా వాటి యొక్క కెపాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది. సో మన లోకల్ సిస్టంలో మనం సర్వర్లో యూజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒకేసారి ట్రాఫిక్ వచ్చేసింది అనుకో, ట్రాఫిక్ అంటే ఇక్కడ చాలా మంది ఒకే వెబ్సైట్ని సేమ్ టైంలో యాక్సెస్ చేస్తున్న వాటిని ట్రాఫిక్ అంటాము. ఈ మన ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో. సో అప్పుడు ఏమవుతుంది, సర్వర్ అనేది బర్డెన్ అనేది ఒకేసారి అంతమంది రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు అది సర్వ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. దానికి ఏమవుతుంది, సర్వర్ అనేది డౌన్ అవుతుంది. సో మనం ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు చూసేవాళ్ళం. ఎస్పెషల్లీ రిజల్ట్ చూసేటప్పుడు సర్వర్ డౌన్ అయిందని. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆల్ ద వెబ్సైట్స్ ఆర్ హోస్టెడ్ ఇన్సైడ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్లో వాళ్ళు హోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్ ఉండదు. నెక్స్ట్, సో ఇంకొక పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. యూజింగ్ someone else server to host and to process or to store data. So we are using వేరే వాళ్ళ సర్వర్ని యూజ్ చేస్తున్నాం. So you are using someone's server. Here who is someone? ఇక్కడ someone అనే ఎవరు? ఇక్కడ someone అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ Azure కావచ్చు, లేకపోతే AWS అమెజాన్ వాళ్ళ AWS కావచ్చు, అమెజాన్ వాళ్ళ సర్వర్ కావచ్చు, AWS వాళ్ళ సర్వర్ కావచ్చు, ఎనీవన్. Here someone means someone else. Someone's server means it may be Microsoft server or AWS server and so on. There are so many servers are there.
సో ఇప్పటివరకు మీకు అర్థమైందా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. SV college, my voice is not audible properly, so please check your audio settings so that మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. ప్రవీణ్ గారు నెల్లూరు, వాట్ ఆర్ ద అజ్యూర్? నేను ఇంకా మనం అక్కడి వరకు వెళ్ళలేదు. జస్ట్ నేను క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ ఏంటిది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఐ విల్ గో టు ద సర్వీసెస్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. సో ఎన్ఎల్ఆర్ శ్రీకాంత్, అది డిపెండ్స్ ఆన్ ద సర్వీసెస్. నువ్వు ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. వెయిట్, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంటే నేను ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది కదా. నేను నెక్స్ట్ వేరేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. షేక్ రఫీ గారు, మనం వేరే వాళ్ళ సర్వర్ని, మన డేటాని వేరే వాళ్ళ సర్వర్లో హోస్ట్ చేస్తే, అంటే స్టోర్ చేస్తే, దాన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకుంటే వాటిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఇక్కడ వేరే వాళ్ళ సర్వర్ ఎవరు అంటే గూగులే కావచ్చు, మైక్రోసాఫ్టే కావచ్చు, AWSఏ కావచ్చు, గోడాడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వెయిట్, సో ఇక్కడ మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతుంది. సో హియర్ సర్వర్స్ కెన్ బి టేకెన్ ఆన్ రెంట్ బేసిస్. సో ఇక్కడ మనం ఏదైనా సర్వర్ అనేది వేరే వాళ్ళ తీసుకుంటున్నాం అంటే ఇట్స్ నాట్ అవర్ ఓన్ సర్వర్, మనం రెంట్ లాగా తీసుకుంటాము. వీఆర్ టేకింగ్ యాజ్ ఎ రెంట్. సో మనం ఒక సర్వర్, వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ద సర్వర్, సో ఆ సర్వర్ ఏంటిది, దాని యొక్క సైజు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ మే బి 64 GB ర్యామ్ సర్వర్, ఇట్ మే బి 128 GB ర్యామ్ సర్వర్. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ కాన్ఫిగరేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. When we take the someone's server on rent basis, so when we don't want that server can be given back.
ఆడియో వినబడుతుంది కదా? Is my audio is audible? My voice is audible? Respond to me in the chat box. Okay, thank you. సో మనము మనకి సర్వర్ ఎప్పుడైతే అంటే మనం ఒక వెబ్సైట్ని అనేది సర్వర్లో పెట్టాం, వేరే వాళ్ళ సర్వర్లో పెట్టాం ఆన్ రెంట్ బేసిస్. ఓకే, ఒకసారి దాంట్లో సర్వర్లో పెట్టామే, మనకు అవసరం లేదనుకున్నప్పుడు వీ కెన్ టేక్ బ్యాక్. ఆ సర్వర్ మనకు వద్దనుకున్నప్పుడు వీ కెన్ టేక్ బ్యాక్. ఎన్ని అవర్స్ యూజ్ చేసుకుంటున్న దాని అంత బట్టి మాత్రమే దట్ విల్ బి చార్జ్డ్. ఆ రెంట్ అనేది మనము పే చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, ఎందుకంటే ఎవ్రీ కాన్సెప్ట్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్స్లో. ప్రతి కాన్సెప్ట్స్ విల్ బి డిస్కస్డ్, ఎవ్రీ కాన్సెప్ట్ విల్ బి డిస్కస్డ్. సో మనకి ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ అంటే ఏంటిది అనేది అర్థం చేసుకున్నాము, క్లౌడ్ ఎలా తీసుకుంటున్నాము అనేది చూస్తున్నాము, ఎవరెవరు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడు మనం ఏంది, వెన్ వి టేక్ ద సమ్వన్స్ సర్వర్ ఆన్ రెంట్ బేసిస్, సమ్వన్ సర్వర్ అంటే ఇట్ మే బి మైక్రోసాఫ్ట్, ఇట్ మే బి AWS, ఇట్ మే బి గూగుల్, ఎవరిదైనా సర్వర్ కావచ్చు. సో మనకి ఎప్పుడైతే సర్వర్ అవసరం లేదనుకుంటే వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్. సో సర్వర్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తాం? వీ కెన్ సెలెక్ట్. సో మనం ఏదైనా వెబ్సైట్ కానీ లేదు అంటే ఏదైనా డిజైన్ చేసేటప్పుడు కూడా ర్యామ్ ఎంత ఉండాలి, ఆ స్పేస్ ఎంత ఉండాలి అనేది డిజైన్ చేస్తాం. ఇక్కడ కూడా సమ్వన్ ఎల్స్ సర్వర్లో కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ సెలెక్ట్ ద సర్వర్. it could be 64 GB, RAM server, or it could be a 128 GB RAM server. ఓకే, మనం చూజ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఐ గెట్ ద సర్వర్, ఒక్కసారి నేను సర్వర్ని తీసుకున్నాను అనుకోండి, వన్స్ ఐ గెట్ ద సర్వర్, సో ఇక్కడ నుండి ఇట్ మే బి ఫ్రమ్ AWS or Google or Microsoft. సో దట్ ఒకసారి నేను ఈ ప్రొవైడర్స్ దగ్గర నుండి తీసుకున్నానంటే ఐ కెన్ గెట్ మై వర్క్ ఓవర్ దేర్. అక్కడ నుండి నేను వర్క్ చేసుకోవచ్చు. సార్ ఓన్లీ రిమోట్లో నేనా అంటే మనకు కావాల్సిన ఫైల్స్ మనం ఏమైనా తీసుకోవచ్చు అంటే ఎస్, వీ కెన్ డౌన్లోడ్. I can download my output files in my system. సో ఇలా యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏంటిది, ఐ కెన్ ఎలా అయితే ఎంతైతే యూజ్ చేసుకుంటున్నానో అంత అమౌంట్ నేను ఓకే ఐఎమ్ నాట్ వెయిట్ ఐ విల్ షేర్ మై స్క్రీన్ విత్ యూ. Yes, it was shared. My screen was shared with you. సో నేను ఆ సర్వర్ ఎక్కడి నుండి తీసుకుంటున్నా అంటే ఇట్ మే బి AWS, ఇట్ మే బి గూగుల్, ఇట్ మే బి మైక్రోసాఫ్ట్. ఇలాంటివి మార్కెట్లో చాలా ఉన్నాయి. సర్వర్ను ఇలా క్లౌడ్ బేస్ మీద
రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఇలా రెంట్కి సర్వర్ని రెంట్కి ఇచ్చే వాళ్ళని క్లౌడ్ అంటాం. అలా ఎంతమంది ఉన్నారంటే మార్కెట్లో చాలా మంది ఉన్నారు. మనకు తెలిసినవి మాత్రం ఏడబ్ల్యూఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి ఒక 10-12 ఉన్నాయి. దేర్ ఆర్ 10-12 పాపులర్ cloud services providers are available in the market, so that I can get my work over there. ఇది ఎలా చేయొచ్చు అంటే బై యూజింగ్ సింపుల్గా మొబైల్ ఫోన్ నుండి కూడా మనం వర్క్ చేయొచ్చు. ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మొబైల్ ఉన్నా సరిపోతుంది. మొబైల్ నుండి కూడా మన క్లౌడ్ యాక్సెస్ చేయొచ్చు. మొబైల్ నుండి క్లౌడ్ని మన డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నుండి కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది cloud. So I can download my output files in my system. So here I can pay the amount for that server only for number of minutes that I used for my requirement. So just copy it. So ikkada whenever if I want to host my website, my application without using cloud. సో నేను ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా జస్ట్ కొన్ని పాయింట్స్ రాస్తాను. ఇక్కడ మనకేంటి ఏముంటుంది, if I'm not using cloud but I want to host, క్లౌడ్ యూజ్ చేయకుండా నేను ఒక వెబ్సైట్ నేను పెట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి, డెడికేటెడ్ ఇంటర్నెట్ ఉండాలి. స్టాటిక్ ఐపీ అడ్రస్ and server we need to make our server switch on 24/7, and we should have 24/7 electricity supply. And fifth point, backup generators. Backup generator for my servers. సో ఇదన్నీ ఏంటిది, నేను స్టార్ట్ చేయకముందే, నా అప్లికేషన్ నా బిజినెస్ స్టార్ట్ చేయకముందుకే ఐ నీడ్ టు ఇన్వెస్ట్ మై మనీ. వీటి కోసం నేను ఇన్వెస్ట్ చేయాలి. సో టు మేక్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ I need to invest more money before starting my own application or app to the world.
సో ఇవన్నీ కాకుండా బట్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్ we can take rent servers. I can put my application in that server, in that cloud server. సో మన సర్వర్లనే అంటే మన ఓన్ సర్వర్లనే మనము హోస్ట్ చేసే వాటిని ఏమంటారు అంటే ఆన్ ప్రెమిసెస్ అంటారు. ఆన్ ప్రెమిసెస్ అంటారు. మన ఓన్ సర్వర్లనే వెబ్సైట్ని హోస్ట్ చేస్తాయి. రెండు క్లౌడ్లో పెట్టకుంటే మన ఓన్ సర్వర్లో పెట్టే వాటిని ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ అంటారు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటిది డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ ప్రెమిసెస్ అంటే మన ఓన్ సర్వర్లో మన అప్లికేషన్ని మన సాఫ్ట్వేర్ని రన్ చేసే వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటారు. అండ్ క్లౌడ్ సర్వర్స్.